మమ్మల్ని ఏం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను. మా తమ్ముడిని ఏం చేయొద్దు. మావయ్య, ఎవరు ఎవరు మీరు? ఏమండి, వద్దు, మా నాన్నని ఏం చేయకండి ప్లీజ్. మీకేం కావాలి? మీ నాన్న ప్రాణం కావాలి. నా ప్రాణంతో మీరేం చేసుకుంటారు? మీలాంటి అసమర్థ సీఎం రాష్ట్రాన్ని పాలిస్తే అందరూ మీలానే తయారవుతారు. అంటే ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. కట్టుకున్న భార్యని ఇంటి నుంచి తరిమేశారు. పెళ్ళైన కూతుర్ని మొగుడి నుంచి దూరం చేశావు. మొగుడిని వదిలేసిన అక్కని ఇంట్లో ఉంచి ఎంకరేజ్ చేశావు. అదే నా ఫ్యామిలీ ప్రాబ్లం. కామ్రేడ్, లాల్ సలాం. లాల్ సలాం. చంపేద్దామని డిసైడ్ అయ్యాక ఈ డిస్కషన్స్ ఎందుకు? వద్దు ఎందుకు? వద్దు, మా నాన్న ఏం చేయకండి ప్లీజ్. అంతగా ప్రాణాలు తీయాలనుకుంటే నా ప్రాణం తీసుకోండి. అమ్మ రూపా, నాకు కావాల్సింది మీ నాన్నగారి ప్రాణం. ఆడవాళ్ళని చంపటం నా దళంలో లేదు. ఎవరు చెప్పారు ఆడవాళ్ళని మగవాళ్ళు చంపకూడదు? అంతే, ఆడవాళ్ళని ఆడవాళ్ళు చంపొచ్చు. వద్దు, నా కూతుర్ని ఏం చేయకండి. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి. నా కూతుర్ని ఏం చేయొద్దు. వద్దు, మా నాన్న చెప్పొద్దు. వద్దమ్మా, ప్లీజ్ అండి, నా కూతుర్ని ఏం చేయొద్దు. కంగారు పడకండి సూర్యప్రతాప్. ఈ భూమి మీద బతికే అర్హత మీ ఇద్దరికి లేదు. ఇద్దరిని చంపేస్తాం. నో నో నో, అసలు మీరెవరు? మీకేం కావాలి? మీ డిమాండ్స్ ఏంటో చెప్తే సాధ్య అసాధ్యాలు పరిశీలించి మీ డిమాండ్స్ ని నెరవేరుస్తాను. మేము అన్నలం, వాళ్ళు అక్కలు. అన్నల విధానాలు మీ విధానాలు ఒకేలా లేవు. అన్నలు సమస్యని డిస్కస్ చేస్తారు, కానీ మీరెవరు అలా లేరు. ఏదో కారణం వల్ల నన్ను టార్గెట్ చేస్తున్నారు. మావోయిస్టుల చెరలో ఉన్న ముఖ్యమంత్రి సూర్యప్రతాప్ గారిని, ఆయన కూతురుని ఆయన అల్లుడు రాజు ప్రాణాలకు తెగించి కాపాడినట్లు సమాచారం. అయ్యా, చెప్పాను కదా అమ్మగురు, మన రాజ్ హేట్ కాదు, అమ్మాయి గురిని ఐగురిని కాపాడతాడని. కాపాడేశాడు. అయినా మీరే అనవసరంగా కంగారు పడ్డారు. వాళ్ళ ప్రాణాలు ఆడు కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు అమ్మగారు? ఇప్పటికైనా రాజుని అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. ముందు ప్రమాదం నుండి బయటపడ్డారు, అది చాలా అమ్మగారు. ముఖ్యమంత్రి సేఫ్ గా బయటపడ్డారని సంతోషపడే లోపే ఇంకో విషాదకరమైన వార్త తెలిసింది. అయ్యా, మళ్ళీ ఏం జరుగుతుందయ్యా? మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో రాజు గాయపడినట్లు తెలిసింది. అన్నయ్య, అయ్యా, ఏంట్రా ఇలాగైపోలదే? అమ్మగారు, నా కొడుకు ఏం కాకూడదు. నా కొడుకు ఆసుపత్రిలో ఉన్నంట. ఏంటైపోనది అయ్యా, ఇలాగైపోనదేంట్రా దేవుడా? అయ్యో, ఆగండి. సారీ రాజు, నేను నీకు ఫోన్ చేయకుండా ఉండాల్సింది. నువ్వు అక్కడికి రాకుండా ఉండాల్సింది. అంతా నా వల్లే జరిగింది.
అలా మాట్లాడకండి అమ్మాయి గారు. మీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా చెప్పండి? మీకే కష్టం వచ్చినా నాకు చెప్పాలి, నాకే చెప్పాలి. అమ్మ వాళ్ళు వచ్చారా అమ్మాయి గారు? లేదు రాజు, బహుశా వాళ్ళకి విషయం తెలీదేమో. తెలుస్తుంది అమ్మాయి గారు. మిమ్మల్ని కిడ్నాప్ చేసిన విషయం టీవీలో చూస్తున్నారు. నేను వస్తుంటే నాకేమన్నా అవుతుందేమోనని కంగారు పడ్డారు కూడా. అవునా? అయితే ఏ హాస్పిటల్లో ఉన్నావో తెలిసి ఉండకపోవచ్చు రాజు. ఉండు, కాల్ చేస్తాను. ఊరుకో ముచ్చలు, ఊరుకో. ముచ్చలు, అమ్మాయి గారే ఫోన్ చేస్తున్నారు. అప్పలనాయుడు, ఎవరు ఫోన్ ఎత్తద్దు. అప్పగారు